వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన సిబిఐ అధికారులు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు. లిక్కర్ స్కామ్ తో ఘనకార్యం చేసేవని నెత్తిన పెట్టుకోవాలా అంటూ ఎద్దేవా. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు. దేశవ్యాప్తంగా ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు. బహుజన బాంధవుడికి పూలమాలలు వేసి నివాళులు. ఇక డీటెయిల్స్ చూసే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. పులివెందలలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కు తీసుకువెళ్లి విచారణ జరిపారు. సిబిఐ కోర్టులో హాజరుపరిచేందుకు కాసేపట్లో ఆయనను కడప నుంచి హైదరాబాద్ కు సిబిఐ అధికారులు తరలించనున్నారు. మరోవైపు ఉదయ్ ను అరెస్టు చేసినట్టు ఆయన కుటుంబ సభ్యులకు సిబిఐ అధికారులు సమాచారం ఇచ్చారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో పాటు ఉదయ్ కూడా ఘటనా స్థలానికి వెళ్లినట్లు సిబిఐ గుర్తించింది. ఆ రోజున అంబులెన్స్, ఫ్రీజర్ వైద్యులను అక్కడికి రప్పించడంతో ఉదయ్ కీలక పాత్ర పోషించినట్లు భావిస్తోంది. అంతేకాదు వివేకానంద రెడ్డి మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాష్ రెడ్డి బ్యాండేజ్ కట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉదయ్ ను సిబిఐ ఇప్పటికే పలుమార్లు విచారించింది. ఇప్పుడు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంది. హత్య జరిగిన రోజున అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉదయ్ ఉన్నట్లు గూగుల్ టేక్అవుట్ ద్వారా సిబిఐ గుర్తించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. లిక్కర్ స్కామ్ లో రోజుకో ఎపిసోడ్ బయటపడుతుంటే నిజాలు రాయకుండా లిక్కర్ స్కామ్ తో ఘనకార్యం చేశావని నెత్తిన పెట్టుకోవాలా అంటూ ఎద్దేవా చేశారు. కవితకు 15 కోట్లు ఇచ్చినట్టు ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ తో ఆమెతో జరిపినట్టుగా వాట్సాప్ చాటింగ్ ను బయటపెట్టాడు. ఇదంతా అవాస్తవమని, సుకేష్ తో తనకు పరిచయమే లేదని కవిత కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంపై స్పందించిన షర్మిల కవితను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. అమ్మా కవితమ్మ, అత్త మీది కోపం దుత్త మీద చూపినట్టు నీ బండారం బట్టబయలైతే అవి మీడియా ప్రసారం చేస్తే పాత్రికేయులకు, మీడియా సంస్థలకు విలువలు లేవని మాట్లాడుతున్న నీకు ఏం విలువ ఉన్నట్లు? బతుకమ్మ ముసుగులో లిక్కర్ దందా చేసి తెలంగాణ ఆడబిడ్డల ఇజ్జత్ తీసిన కవితమ్మ, బురద జల్లడం అంటే ఏంటి జర చెప్పమ్మా? లిక్కర్ స్కామ్ లో రోజుకో ఎపిసోడ్ బయటపడుతుంటే నిజాలు రాయకుండా లిక్కర్ స్కామ్ తో ఘనకార్యం చేసావని నెత్తిన పెట్టుకోవాలా? ఆహా ఓహో అని వార్తలు రాయాలా? లిక్కర్ డాన్, లిక్కర్ క్వీన్ అంటూ బిరుదులు ఇవ్వమంటావా అని ప్రశ్నించారు. ఒక అనామకుడు ఆరోపణలు చేస్తే ఈటెల రాజేందర్ ను సీఎం కేసీఆర్ పార్టీలోంచి సస్పెండ్ చేశారని, లిక్కర్ స్కామ్ కు పాల్పడిన కవితను మాత్రం సస్పెండ్ చేయకుండా రాజమర్యాదలతో కేసీఆర్ ప్రగతి భవన్ లో స్వాగతం పలికారని విమర్శించారు. బిడ్డను కాపాడుకునేందుకు ఢిల్లీ వీధుల్లో తిరిగారని, తోడు దొంగలంతా ఒక్కటైనట్లు మంత్రులంతా ప్రెస్ మీట్లు పెట్టి పొగిడారని షర్మిల పేర్కొన్నారు. నువ్వు నిజంగా అవినీతికి పాల్పడకపోతే నీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజల ముందు నీ నిజాయితీని నిరూపించుకో. నువ్వు చేసిన తప్పుకు తెలంగాణ ప్రజలు నిలదీస్తారు, కానీ ఎప్పటికీ తల వంచరు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పనికి మాలిన పనులు అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఈ రోజు డోన్ నియోజకవర్గం గుడిపాడు క్యాంపస్ సైట్ నుంచి 70వ రోజు యువగళం పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డోన్ టీడీపీ ఇన్ఛార్జి సుబ్బారెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం ప్యాపిలి బీసీ కాలనీలోని 900 కిలోమీటర్ల మైలురాయిని లోకేష్ చేరుకోనున్నారు. మరోవైపు లోకేష్ ను చూసేందుకు అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా మల్కాజ్గిరిలోని ఆనందబాగు చౌరస్తాలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పిసిసి అధ్యక్షులు నందికంటి శ్రీధర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అమాయక ప్రజలను చంపిన బీఆర్ఎస్ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేయాలని షాద్నగర్ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ అన్నారు. ఏప్రిల్ 12వ తేదీ ఖమ్మం జిల్లాలో కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆత్మీయ సమ్మేళనం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జరిగిన దుర్ఘటనపై షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను ప్రజలు నిలదీయాలని అన్నారు. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనం పెట్టుకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కారంపల్లి చీమలపాడు గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నటువంటి సందర్భంలో అక్కడ 10 మంది మిత్రులు వీళ్ళు ఎంజాయ్ కోసం, బిందుల కోసం వేసినటువంటి బాంబుల రూపంలో అక్కడ సిలిండర్ పేలి గుడిసె మీద పడితే ఆ గుడిసెలో సిలిండర్ పేలి 10 మంది మిత్రులకు గాయాలైతే అందులో ఒక సిఐ, అదే విధంగా 2 జర్నలిస్టులు ఉన్నారు. ఈరోజు ప్రపంచానికి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ప్రతి సమాచారాన్ని అందిస్తున్నటువంటి జర్నలిస్టులను ఒక బాధ్యతారహితంగా చూసుకోవాల్సినటువంటి సమావేశంలో ఇష్టానుసారంగా బాధ్యతను వదిలేసి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంజాయ్ కోసం ఇష్టానుసారంగా వాళ్ళు బాంబులు పేల్చడం మూలన వీళ్ళ గాయాలు వికలాంగులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు 8 మంది వికలాంగులుగా మారిపోయారు, 2 చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దాదాపు 10 కుటుంబాలు ఈ రోజు నాశనమైనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘం నేత నిజాంపూర్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ 132వ జయంతిని పురస్కరించుకొని మన నిజాంపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతి జయోత్సవ సభను నిర్వహిస్తున్నాము. అటువంటి మన అంబేద్కర్ గారిని ఎన్నో మన రాజ్యాంగం రాసినటువంటి మహా గొప్ప వ్యక్తి, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను మన యూత్ పిల్లలు కానీ, మన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇక ముందు ఆయన అడుగు జాడలు నడుచుకుంటూ ఆశయాలను సాధించవలసిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి అందరూ అంబేద్కర్ అడుగు జాడలు నడుచుకుంటూ ఆయన ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది. మన దగ్గర ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, వచ్చినాయి, పోతున్నాయి రాష్ట్రాలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన అంబేద్కర్ ను కాసులుగా అని 125 ఫీట్లతోటి హైదరాబాద్ నడుపొట్టున ఈ రోజు ఓపెనింగ్ కార్యక్రమం
పెట్టడం జరిగినది. అది మనందరికీ చాలా గౌరవకరం అని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి పలు హక్కుల గురించి ప్రసంగించారు. ముఖ్య అతిథిగా ఆత్మ కమిటీ మెంబర్ గిరికస్వామి, మంతుర్ది స్వామి, మంతుర్ది రమేష్, వెంకటేష్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి ఇలా సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానానికి ప్రతీక అంబేద్కర్. ప్రపంచానికి ఇలా జ్ఞాన దినోత్సవం లెక్క ఇక నిలిచిండు. భారత రాజ్యాంగాన్ని నిర్మించి సమస్త కులాలకు, అధిక కులాల్లో ఉన్న అగ్రవర్ణాలకు పోటీ పడేలా రిజర్వేషన్ కల్పించి సమానత్వం నెలకొల్పే దిశగా మనకు ప్రయత్నించాడు. ఆ దిశగానే ఇలా రాజ్యాంగబద్ధంగా అనుభవిస్తున్న పదవులు కానీ, ఉద్యోగాల్లో పొందిన రిజర్వేషన్లు కానీ మనం ఇలా నిలబొరుకుంటున్నాం. అట్టి మహనీయుని స్మరణ నెలకొల్పి ఇలా సముచిత మంత్రికి ప్రభుత్వానికి సగర్వంగా మనము విజ్ఞప్తి మనము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమం విజయం చేసిన అందరికీ పేరు పేరున జై భారత్. బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం నందు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మహా కుంభ అభిషేకం ఆహ్వాన పత్రికలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు మనం 27/4/2023 నుంచి 3/5/2023 వరకు సుమారు 7 రోజులు మహాకుంభాభిషేకం ఏర్పాటు చేసుకొని మనం ఈరోజు మన పాంప్లెట్ ఓపెనింగ్ పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ప్రశాంతమ్మ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు వచ్చి పాంప్లెట్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు చాలా మంచి శుభపరిణామం. స్వామి అమ్మవారి ఆశీస్సులు, అలాగే దేవస్థానం మంది పాంప్లెట్ ఓపెనింగ్ చేయడం చాలా గొప్ప విషయం. మనం లోగన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మేము కలిసి మా స్వాములు మర్చిపోరు సభ్యులు సార్ దేవస్థానం కొంచెం వెడల్పు చేయాలా, చాలా ఇబ్బందిగా ఉంది భక్తులు కానీ అడగగానే ఆయన ఎంతైతే అంత పెడతానో మీరు చేసేసేయండి అని చెప్పడం, మేము ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసి ఈరోజు కుంభాభిషేకానికి రావడం జరిగింది. అలాగే కోటి కుంభార్చన దేవస్థానం వద్ద చేస్తున్నాం సార్, చాలా ఏడైంది చేసి, అందువల్ల తమరు దేవస్థానానికి సహాయ సహకారాలు అందించాలని అడగగానే
25 లక్షల రూపాయలు అంతే కట్టగట్టి మా చేతిలో పెట్టడం కూడా జరిగింది. అటువంటి పుణ్యాత్ములు ఈరోజు ఈ మహాకుంభాభిషేకానికి రావడం, వాళ్ళ చేతుల మీదుగా చేయడం చాలా గొప్ప పరిణామం. అలాగే హైదరాబాద్ వాస్తవ్యులు కొలం రాజారెడ్డి పూజితమ్మ గారు కూడా వాళ్ళ చిన్న వయసు అయినా కానీ మేము పోయి అడగగానే అమ్మవారికి ఏం కావాలన్నా చేసేదానికి ముందుకు వచ్చి ఉత్తరం, దక్షిణం, ఉత్తరం, తూర్పు, పరవడ, మా ప్రాకార మాటలు, అలాగే 2008లో కూడా మహాకుంభాభిషేకం ఆ దంపతులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ దంపతులు ఇద్దరు, ఈ దంపతులు కలిసి నలుగురు మన దేవస్థానం నందు ఈ మహాకుంభాభిషేకం చేయడం ముందుకు వచ్చారు. అలాగే కంచి పీఠాధిపతులు కూడా 7 రోజులు ఇక్కడే ఉన్న స్వాములు, మన స్వాములు అందరూ కలిసి కూడా ఈ మహాయజ్ఞం నిర్వహించడానికి మేమందరం కూడా కోరుకున్నాం. దీనికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి వసంత కుమార్ రెడ్డి గారికి మేము, మా స్వాములు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఈవో గారు అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్ మీ కృప మాకు మరవలేదు సార్. ఎందువల్ల అంటే ఇంత మహాయజ్ఞాన్ని మాకు అందరం కూడా పాల్పంచుకొనిచ్చి మమ్మల్ని దేవస్థానంలో భాగస్వామ్యం చేసినందుకు మిమ్మల్ని మరవలేము. అలాగే డబ్బులు కూడా ఎంతో మందికి ఉంటాయి సార్ చెప్పినట్టుగా, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు అలా ఎవరు పోయినా వాళ్ళ ఇంటికి దేవస్థానం అన్న ఇంకో కార్యక్రమం అన్న వాళ్ళ ఇంటి ముందు ఎవరు పోయినా కానీ ఏం కావాలి మీకు రాసుకోండి, ఇస్తూ డబ్బులు అనే మాట తప్ప మేము చేయము. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం కాసాల గ్రామం 12వ వార్డులో ఎంపీపీ వాయిలాల నరసింహులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని నేడు ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ మేధావి అని అన్నారు. జయంతి పురస్కరణ సందర్భంగా మరి ఈరోజు దౌతాబాద్ గ్రామంలో ప్రతి ఒక్కరిగిన అంబేద్కర్ వేడుకలను జరుపుకుంటున్నాము. మరి ఈరోజు ఆయన ఎన్నో సేవలు చేశారు అంబేద్కర్ గారు. మరి మన రాజ్యాంగం రాసినటువంటి మన అంబేద్కర్ గారు మన రాజ్యానికి మంచి ఎంతో కృషి చేసిన అంబేద్కర్ గారికి మా యొక్క ధన్యవాదాలు. ఆయన ఆశయాలను మనము సస్యశ్యామలంగా నెరవేరుస్తూ మరి ఈరోజు అంబేద్కర్ గారు ఈరోజు హైదరాబాద్లోకిన ఆయన అంబేద్కర్ గారి 121 అడుగుల విగ్రహాన్ని ఈరోజు అక్కడ హైదరాబాద్లో ఘనంగా పురస్కరిస్తూ వేడుకలు జరుగుతున్నాయి. మరి ఈరోజు అదేవిధంగా మన హత్తూర మండలం దౌతాబాద్లోకిన మనము ఈరోజు అంబేద్కర్ స్వతంత్రాన్ని ఘన విజయంగా పురస్కరించుకొని ఘన విజయం సాధించాలని కోరుతున్నాను. నందిగామ కంచుకుచెర్ల మండలం గని ఆత్కూర్లో విషాదం నెలకొంది. కంచుకుచెర్ల మండలం గని ఆత్కూర్ వద్ద కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన 3 విద్యార్థులలో 2 విద్యార్థులు గల్లంతయ్యారు. కృష్ణా నది నుండి మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేను ఒడ్డు మీద ఉన్నోడి దగ్గర అక్కడికి వెళ్ళిన వెంటనే నేను నలుగురు వేసుకుని వెళ్ళాను సార్. అక్కడికి నేను నలుగురు తీసుకెళ్ళి మేమే తీసాను. అక్కడ లోపల కూడా బుక్ చేశాను. నేను అక్కడే జరిగింది ఆత్కూరు ర్యాంపూర్ ఎక్కడ ఆత్కూరు పక్కన మధ్యలో ఎదురుగా రోడ్ మనం వెళ్తే ర్యాంపూర్ ఎదురుగా రైట్కి వెళ్ళిపోవాలి. రోడ్డు అది చిన్న కాలంలో ఉంది సార్. ఓపెన్ గా ఇంత లోపు వచ్చింది సార్. అక్కడ లోతు కూడా ఉంది సార్. బొమ్మ కూడా ఉన్నాయి. మా గొప్పలో పట్టింది సార్.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలోని సనత్ కుమార్ అనే యువకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జై భీమ్ టైటిల్ తో సేకత శిల్పం తయారు చేశారు. అంటరానితనం నిర్మూలిస్తూ మనుషులంతా ఒక్కటే అని పోరాడిన భారత రాజ్యాంగ శిల్పి, మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, భారతరత్న గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు తన సైకత శిల్పం అంకితం చేసినట్లు తెలిపాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని కోరుట్ల మెట్పల్లి పట్టణంలో అంబేద్కర్ విగ్రహాలకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల విద్యాసాగర్రావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం చాలా గొప్పదైన విషయమని ఆయన అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని కోరుట్ల మెట్పల్లి పట్టణం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సెక్రటరియట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడం, 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దళితుల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమని అన్నారు. భక్తుల నరేశను, బత్తుల లక్ష్మణ్, బాల్క మోహన్ మరియు మన అంబేద్కర్ అంటే జీవితంలో మర్చిపోరాదు. ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ అంటే ఏందో తెలుసు కనుక ప్రపంచ దేశాలకు ఒక న్యాయమైన రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంతో అందరూ కూడా ముందుకోవాలని చెప్పి ఉద్దేశంతో రాసిన కనుక కొన్ని దుష్టశక్తులు ఆ రాజ్యాంగాలను మార్పు చేయాలని చెప్పి చేస్తున్నాయి. వాళ్ళను ఎప్పుడు కూడా క్షమించరు, ప్రజలు కూడా క్షమించారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన రాజ్యాంగ బాటలు పోవాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. ఆయన రాసిన రాజ్యాంగమే ఇవాళ చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, చిన్న మండలాలు ఏర్పడ్డాయి, చిన్న నియోజకవర్గాలు ఏర్పడిపోతున్నాయి. ముందు కూడా ఆయన రాజ్యాంగాన్ని ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉన్నది కనుక ఆ రాజ్యాంగాన్ని అందరూ మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఆయన నడిచిన బాటల్లో నడవాలని చెప్పి ప్రజలందరినీ కోరుతున్నాను. ప్రపంచ దేశాలందరూ కూడా అంబేద్కర్ గారు అంటే అర్థం చేసుకుని ప్రపంచ దేశాలనే ఇవాళ అంబేద్కర్ విగ్రహాలు కూడా పెడుతున్నారు కనుక దాన్ని అర్థం చేసుకోవాలి. మన అసెంబ్లీ ఏదైతే ఉన్నదో మన సెక్రటరియట్ కూడా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టి మనం ఇవాళ ఆయన చరిత్రను కూడా ఎప్పటికీ చరిత్రలు ఉండే విధంగా, చరిత్ర ఉన్నన్ని కాలము సెక్రటరియట్ ఉండదు, చరిత్ర ఉన్న కాలము 125 విగ్రహాల అవసరం ఉంటుంది కనుక ఆయన ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినందుకు మనందరి తరఫున వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో గంజి రోడ్లోని గాంధీ చౌక్ సమీపంలో న్యూ విజయలక్ష్మి కిరాణా షాప్ యజమాని కె విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఉచిత రాగి అంబలిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కె విశ్వనాథ్ మాట్లాడుతూ పరిగి పట్టణంలో శుక్ర, శనివారంలో జరిగే కూరగాయల మార్కెట్ కి వివిధ గ్రామాలకు చెందిన సామాన్య ప్రజలు సంతకు రావడం జరుగుతుందని, వారికి వేసవి కాలంలో దాహార్తిని తీర్చేందుకు ఉచిత రాగి అంబలి సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. గాంధీ చౌక్ పరిగి న్యూ విజయలక్ష్మి కిరాణం జనరల్ స్టోర్. నా వంతు చిన్న సహాయంగా శుక్రవారం, శనివారం అంగడికి వచ్చే ప్రజల కోసం దాహం తీర్చడం కోసం నా చిన్న రాగి అంబలి ఉచితంగా సరఫరా చేస్తున్నాను. నుంచి వచ్చే ప్రజల కోసం నా వంతు చిన్న సహాయంగా అంబలి సరఫరా చేయాలని నా ఉద్దేశపూర్వకంగా నేను చేస్తున్నాను. నా పేరు ఎం గోపాల్. నా మిత్రుడు కందుకూరు విశ్వనాథ్ మరియు మిత్రుడు చెన్నయాచార్య కలిసి ఈ గ్రామీణ ప్రజల నుంచి వచ్చేటువంటి మార్కెట్కు వచ్చేటువంటి వీళ్ళకు ఎండాకాలం సందర్భంగా దాహం తీర్చేందుకు రాగి అమ్మలి సరఫరా చేయడం జరుగుతుంది.
చెన్నయ్యచారి ఓంగోలు స్మిత్ పరిజయ్ మా ఫ్రెండ్ అయిన కోమటి విశ్వనాథము న్యూ విజయలక్ష్మి మన వేసవి సమీపిస్తున్న తరుణంలో రాగి అంబలి ఉచితంగా సప్లై చేయడం జరుగుతున్నది. మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరము ఇది ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పండుగలు జరుపుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని కులమత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా చేసుకునే గొప్ప పండుగ అని అదీప్ రాజు కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి దివంగత గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా వాళ్ళ ఈ ప్రాంతంలో అందరూ కూడా కలిసి వాళ్ళ పార్టీ కులం మతం రాజకీయం అనేది చూడకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా కలిపి మరి ఈరోజు ఇక్కడికి రావడం మరి డాక్టర్ పెందుర్తి హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరం కూడా ఆ కుటుంబంలో కానీ లేదంటే ఆ మతంలో ఏదో ఒక పండుగ అనేటువంటిది ఉన్నప్పుడు ఘనంగా జరుపుకుంటాం. కానీ మరి బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని మాత్రం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా దేశవ్యాప్తంగా ఏ కులం ఏ మతం అనేటువంటి సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా చేసుకునేటువంటి మరి ఏకైక పండుగ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పండుగ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఇంత ఆనందంగా ఇవాళ మనకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా వినియోగించుకొని ఈ స్వతంత్ర భారతదేశంలో మనందరం కూడా ఇంత హాయిగా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము అంటే అది మరి రాజ్యాంగ నిర్మాత గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్లే ఈరోజు మనందరం కూడా ఈ స్థాయిలో ఇంత స్వచ్ఛంగా స్వేచ్ఛగా మనం ఉండగలుగుతున్నాం అంటే అదంతా కూడా ఆయన పెట్టినటువంటి భిక్ష అని చెప్పి ఎవరం కూడా మర్చిపోకుండా మరి ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో అన్ని వర్గాల ప్రజలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, వాళ్ళందరికీ మంచి సంక్షేమ కార్యక్రమాలు అందించాలి అనేటువంటి ఆయన స్ఫూర్తితో మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన ఆశయాల మేరకు మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేటువంటి పెద్దలు సీనియర్ నాయకులు 95వ వార్డు కార్పొరేటర్ మరి మొమ్మన్ దేవుడి గారికి స్థానిక ఎంపీపీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన సిబిఐ అధికారులు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు. లిక్కర్ స్కామ్ తో ఘనకార్యం చేసేవారిని నెత్తిన పెట్టుకోవాలా అంటూ ఎద్దేవా. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు. దేశవ్యాప్తంగా ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు. బహుజన బాంధవుడికి పూలమాలలు వేసి నివాళులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.